ఈ నెల 17న ఆదివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా ప్రజాగళం సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సభ జరుగుతున్న సమయంలో ఓ మహిళ ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఆమె కండిషన్ సీరియస్గా ఉండటంతో కార్యకర్తలు హడావుడి చేశారు. ఈ విషయాన్ని అక్కడికి దగ్గరలోనే ఉన్న నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గమనించారు. వెంటనే ఆయన హుటాహుటిన ఆ మహిళ వద్దకు చేరుకొని స్వతహాగా ఆయన డాక్టర్ కావడంతో తనదైన పద్ధతిలో ఆమెకు చికిత్స నిర్వహించారు. ఆమెకు హార్ట్ అటాక్ వచ్చిందని గమనించారు. ఆ మహిళకు సిపిఆర్ కూడా తానే స్వయంగా చేశారు. దీంతో ఆమె ఎట్టకేలకు కోలుకొని ప్రాణాపాయం నుండి బయటపడింది. వెంటనే ఆమెను మెరుగైన చికిత్స కోసం అరవింద్ బాబు దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. కాగా ఆ మహిళది కావూరు గ్రామమని అరవింద్ బాబు తెలియజేశారు. ప్రస్తుతం ఆమె బాగానే ఉందని, ఆమెకు సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకుంటున్నామని డాక్టర్ అరవింద్ బాబు ఇండియా జ్యోతి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇదిలా ఉంటే చిలకలూరిపేట వద్ద గురువారం జరిగిన ప్రజాగళం సభలోకి రాయలసీమ నుండి కొంతమంది వైసీపీ గూండాలు చొరబడినట్లు, వాళ్ళు సభలో అలజడి సృష్టించాలనుకుని ప్లాన్ చేసుకున్నట్లు అనుమానం వస్తోందని డాక్టర్ అరవింద్ బాబు పేర్కొన్నారు. దేవుడి దయ వల్ల ఆ మహిళ ప్రాణాపాయం నుండి బయటపడిందని, ఒకవేళ ఆ మహిళకు ఏదైనా అయి ఉంటే వైసీపీ వారు దీనిని ఎంతో రాద్ధాంతం చేసుండేవారని అన్నారు. ఒక పథకం ప్రకారం అలజడి సృష్టించడానికి వైసీపీ గూండాలు ప్రవేశించినట్లు అనుమానం వస్తుందన్నారు. కాగా సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టాలని డాక్టర్ అరవింద్ బాబు కోరుతున్నారు. ఎట్టకేలకు ఆ మహిళ డాక్టర్ అరవింద్ బాబు సహాయంతో ప్రాణాపాయం నుండి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా వెంటనే స్పందించి మహిళ ప్రాణం కాపాడినందుకు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబును కూడా ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గ్రాఫ్ పెరిగినట్లయింది.